హాయ్ ఫ్రెండ్స్, సత్యదేవ్ గారు యాక్ట్ చేసిన కృష్ణమ్మ మూవీ అయితే చూడడం జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఇంకా సాంగ్స్ ఇవి రెండు నాకు నెగిటివ్స్ అనిపించింది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఆ యాక్షన్ సీన్స్, ఆ బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఆ లవ్ ట్రాక్, ఓవరాల్గా మూవీ మొత్తం అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఓన్లీ ఆ ఫస్ట్ ఆఫ్ ఇంకా సాంగ్స్. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. చాలామంది మన ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఇలాంటి మరెన్నో జెన్యున్ వీడియోస్ కోసం ఇప్పుడే మన మిస్టర్ రివ్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్లోకి వెళ్తే మాత్రం భద్ర, శివ, కోటి వీళ్ళ ముగ్గురైతే ఆర్ఫన్స్ కమ్ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళ ముగ్గురు ఒక కేసు మీద అయితే జైలుకి వెళ్తారు. అంటే వాళ్ళ చేయలేని తప్పుకైతే వాళ్ళైతే జైలుకి వెళ్తారు. ఇంతకీ వాళ్ళ ముగ్గురిని ఇరికించింది ఎవరు, వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా రివెంజ్ ప్లాన్ చేసుకున్నారు, ఇదంతా తెలియాలంటే మూవీ అయితే చూడాల్సిందే. మెయిన్లీ ఈ మూవీకి నేను వెళ్ళడానికి కారణం సత్యదేవ్ గారి కోసం, అలాగే కొరటాల శివ గారి కోసం. మనకి ఈ మూవీకి ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది మన కొరటాల శివ గారు. ఈ మూవీకి ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది అయితే. సో దానికోసమే నేనైతే ఈ మూవీకి అయితే 100% అయితే వెళ్ళడం జరిగింది. సో కంటెంట్ లేకుండా కొరటాల శివ గారు అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు అని అయితే ముందు నాకు ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్గా నేను ముందు ప్రతినిధి 2కి అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ కొరటాల శివ గారు అన్ని వెంటనే అయితే అది ఆఫ్ చేశాను. అబ్సల్యూట్లీ ప్రతినిధి 2 కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ అనేది అయితే 1 2014లో రిలీజ్ చేశాను, నాకు ఆ మూవీ బాగా నచ్చింది. సో ఇంకా ఆ మూవీ కోసం అయితే పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు కృష్ణమ్మ. సాంగ్స్ నాకు మైనస్ అనిపించింది, ఫస్ట్ హాఫ్ మైనస్ అనిపించింది. అలాగే ఇంటర్వ్యూల్ బ్యాంక్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో ఎండింగ్ అయితే మిస్ కాకండి. యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ పాస్ట్ మూవీస్ వదిలేయండి, సత్యదేవ్ గారిది ఆ మూవీస్లో కూడా చాలా న్యాచురల్గా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. సో దానికంటే ఈ మూవీలోనైతే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్లీ యాక్షన్ సీన్స్ అయితే హైలైట్గా అనిపించింది. ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఓవరాల్గా మొత్తం. అలాగే మేసాల లక్ష్మణ్ గారు యాక్చువల్ చాలా బాగా చేశారు. అలాగే ఒక 2 హీరోయిన్లు అయితే ఉన్నారు. సో ఆ 2 హీరోయిన్లు కూడా నాకు చాలా బాగా యాక్ట్ చేశారు. సరే, అలాగే రిటన్ అండ్ డైరెక్టర్ బై వివివి గోపాలకృష్ణ. సో తను కూడా అది డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. అలాగే స్టోరీ లైన్ అంటే ఆ నరేషన్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫస్ట్ హాఫ్ ఒకటే నాకు కొంచెం రొటీన్గా అనిపించింది. అదే కొంచెం చాలా స్లోగా నరేషన్ అంటే కొంచెం స్లోగా స్క్రీన్ ప్లే అనేది కొంచెం నాకైతే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం మిస్ కాకండి. ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దట్స్ ఆల్ గైస్. ఈ మూవీకి మనం ఇస్తున్న రేటింగ్ అయితే 5కి 2.25 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఎలాగనిపించిందో ఈ మూవీ కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్. ఇలాంటి మరెన్నో జెన్యున్ వీడియోస్ కోసం, జెన్యున్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.